కాంటెస్ట్ అనేది మనం రన్ చేసాం. అందులో 2 విన్ అయ్యారు. వాళ్ళతో ఇప్పుడు మనం డిన్నర్కి వెళ్తున్నాం. పదండి వెళ్ళి మన ఫాలోవర్స్ని కలుద్దాం, వాళ్ళతో కలిసి డిన్నర్ చేద్దాం. సో గాయ్స్, ఇలా మనం కాంటెస్ట్ రన్ చేయడం ఇది సెకండ్ టైం. మనమైతే కారాలు మిరియాలు రెస్టారెంట్ కి వచ్చాం. ఇది మన ఏలూరు ఆర్ఆర్పేట జీవీ మాల్ ఆపోజిట్ లోనే ఉంటుంది. ఈ రెస్టారెంట్ కి మాకు మర్చిపోలేని ఒక అనుబంధం ఉంది. మేము ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేసి ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండు అనుకున్నప్పుడు మాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఈ కారాలు మిరియాలు రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ బాగుండడం ఒకటే కాదు, మేనేజ్మెంట్ కూడా మంచి సపోర్టివ్ గా ఉంటారు. వీళ్ళు ఒక ప్యాషన్ తో రెస్టారెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు. మన విన్నర్స్ ని 7:30కి రమ్మని ఇన్వైట్ చేసాం. వాళ్ళు వచ్చే లోపు ఏదైనా స్పెషల్ గా ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను. నేను రెస్టారెంట్ కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టేబుల్ దగ్గర కూర్చొని రివ్యూ చెప్పాను. అందుకే మళ్ళీ ఈ టేబులే బుక్ చేసుకున్నాను. మన విన్నర్స్ ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తున్నారు. అందరూ రీచ్ అయిపోయారంట. ఇంకా ఆసేపట్లో విన్నర్స్ మనతో డిన్నర్ చేస్తారు. మాటల్లోనే మన ఫస్ట్ విన్నర్ వచ్చేసారు. తన పేరు రజక్. నియర్లీ తన కామెంట్ కి 300 లైక్స్ వచ్చాయి. మన సెకండ్ విన్నర్ కూడా వచ్చేసారు. తన పేరు సుధా. తన కామెంట్ కి కూడా చాలా మంచి లైక్స్ వచ్చాయి. వీళ్ళిద్దరిని చూడడం అండ్ ఇలా కలవడం ఇదే ఫస్ట్ టైం. సుధా గారికి అయితే అట్లీస్ట్ తన ప్రొఫైల్ లో ఒక ఫోటో కూడా లేదు. ఎలా ఉంటారా అని చూద్దామని చెప్పి వెయిట్ చేసా. ఇంతలో మనం ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. నేను వీళ్ళని తింటారా అని అడగకుండా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేసా. తర్వాత వీళ్ళు ఎవరైనా నేను ఈ రోజు నాన్ వెజ్ తినను అని అంటారేమోనని భయపడ్డా. బట్ ఇద్దరు నాన్ వెజిటేరియన్సే. నెమ్మదిగా డిన్నర్ చేయడం స్టార్ట్ చేసి మాట్లాడుకోవడం కూడా స్టార్ట్ చేసాం. మీరు ఏం చేస్తున్నారు అని అడగడంతో స్టార్ట్ అయిన మా టాపిక్ మేము ఎందుకు ఈ డిన్నర్ ప్లాన్ చేసామనే వరకు వచ్చేసింది. ఇప్పటి వరకు మమ్మల్ని ఇలా ఎవరూ అడగలేదు, అందుకే మేము ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం వీళ్ళతోనే చెప్పాను, ఇప్పుడు మీతో చెప్తున్నాను. మావి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము బిర్యానీ అంటే పండగలకి మాత్రమే చేసుకునే వాళ్ళం. ఇంకా రెస్టారెంట్ అంటే ఎవరైనా రిలేటివ్స్ తీసుకువెళ్తేనే. నాకు మ్యారేజ్ అయి సిటీకి వెళ్ళిన తర్వాతే నా అంతటా నేను రెస్టారెంట్ కి వెళ్ళగలిగాను. మా హస్బెండ్ కూడా మంచి ఫుడ్డీ. తనకి జాబ్ వచ్చేంత వరకు కూడా తను కూడా రెస్టారెంట్ కి వెళ్ళలేదంట. కానీ ఎన్నో సార్లు రెస్టారెంట్ లో కూర్చొని భోజనం చేద్దాం అనుకున్నారంట. ఆ ఇంట్రెస్ట్ వల్లే మేము ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యాం. మాలాగే రెస్టారెంట్స్ అంటే భయపడుతూ ఉండే వాళ్ళు ఉన్నారనుకుంటూ వాళ్ళని మనతో పాటు రెస్టారెంట్ కి తీసుకొద్దాం అనేదే మా ఉద్దేశం. ఈసారి ఫాలోవర్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. మా ఆలోచన ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు మీ పేరెంట్స్ తో కలిసి మాతో పాటు డిన్నర్ చేయాలి అని అనుకుంటే నా ఇన్స్టా హ్యాండిల్ హరిత గోరులో వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కారాలు మిరియాలు రెస్టారెంట్ ఇప్పటి వరకు మమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. మా విన్నర్స్ కూడా ఇక్కడ ఫుడ్ బాగా నచ్చింది. నాకు వీళ్ళతో కలిసి డిన్నర్ చేయడం ఇంకా బాగా నచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాతో కలిసి డిన్నర్ చేయాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకేమైనా బెటర్ ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్.